ఒక్క రోజులోనే రోహిణి పరిస్థితి అయితే మొత్తం మారిపోతుంది. ఇప్పటిదాకా నా కోడలు బంగారు అని చెప్పనన్నా ప్రభావతి అయితే అసలు ఇప్పుడు రోహిణి మొహం చూడాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అందరి ముందు నేను పెద్ద కోడల్ని అని కూడా అనుకోకుండా నన్ను కొట్టింది అని ఇంక ఇల్లు వదిలైతే వెళ్ళిపోతుంది. ఇంకా మనోజ్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి తన ఒళ్ళో పడుకొని, నాకు చాలా బాధగా ఉందమ్మా, ఇప్పటిదాకా మా అత్త నన్ను ఏవి ఒక్క మాట అనలేదు, కానీ ఈరోజు నన్ను కొట్టే పరిస్థితికి వచ్చింది అంటే నా తప్పేముందమ్మా అంటే, తప్పులన్నీ నువ్వు చేసి మరి కొట్టింది అని చెప్పిన ఎందుకు బాధపడతావు రోహిణి అని అంటే, అంటే ఎప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయవా, ఎప్పుడు అవతల వాళ్ళకే చేస్తావా అన్నట్టుగా చెప్తుంది. సరే నీకు సపోర్ట్గా చేయాలి అంటే నువ్వు రావాల్సింది ఇక్కడ కాదు, నీ ఫ్రెండ్ విద్య దగ్గరికి వెళ్ళాలి, అంతేగాని నేనైతే మాత్రం మంచి మాటలే చెప్తాను అన్నట్టుగా తనైతే అంటే, ఇంకా సత్యంకి అలాగే ప్రభావతికి మధ్య గొడవే జరుగుతుంది. నువ్వు ఇంటి పెద్ద కోడల్ని కొట్టడం తప్పు కాదా అంటే, తను ఎంత పని చేసిందో మీకు తెలియదంటే, తప్పు చేసింది తను ఒక్కటేనా, నీ కొడుకు ఏం తప్పు చేయలేదా అని ఇంకా ప్రభావతిని తిడతాడు. మీరు కూడా అందరిలాగే తను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు, అయినా మీరెప్పుడు నన్ను అర్థం చేసుకున్నారులే అని ఇంకా మళ్ళీ ఎత్తుపడుపు మాటలైతే సత్యంని మాట్లాడుతుంది. నీతో ఎవ్వరు వాదించలేరు, ఆ కోడలు మంచిది అంటే తన ఎత్తున పెట్టుకుంటావు, లేదు అంటే ఒక ఏడ్డమ్మని దించేస్తావు అన్నట్టుగా. ఇంకా మనోజ్ అయితే భార్య వెళ్ళిపోయిందని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ప్రభావతి, ఏంట్రా తను వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా, ఎట్టపోయింది అట్టే వస్తుంది, అయినా నీకేమైనా విలువిచ్చేసిపోయిందా, నీకేమైనా చెప్పిపోయిందా, లేదు కదా అని చెప్పని అంటూ ఉంటే, ఇంకా అటు ప్రభావతి మాటకి ఓకే అనలేక ఇటు రోహిణిని చూడలేక